అంటే వీళ్ళంతా ఒకటి ఒకటి నువ్వు నేర్చుకోవాల్సింది రఘు. నువ్వు కూలికి పెట్టుకున్నాడు కూడా అంత మంచిగా పని చేయడు నీ గురించి. ప్రచారం భయంకరమైన ఇది. అయితే అబద్ధాన్ని కూడా ఎప్పుడు వెంటనే కట్ చేయొద్దు రఘు. దాన్ని ఇంకా రేజ్ చేసి పెట్టి లాస్ట్ కట్ చేయాలి దాన్ని. అప్పటిదాకా వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నీ కోసం రూపాయి అనా పైసా ఖర్చు లేకుండా నీ కోసం పని చేసేటోడు ఎవడన్నా అంటే వాడే. అర్థమైందా? అంత పని చేయించుకోవాలి, పని నేర్చుకోవాలి. మనం వానికి పని అప్ప చెప్పాలి. ఎప్పుడు ఖాళీ ఉంచకూడదు, వాడికి ఏదో పని అప్ప చెప్తా ఉండాలి అన్నట్టు. వారికి ఎప్పుడు కూడా మనిషికి పాజిటివ్ ఎప్పుడు ఉండకూడదు 100%. కొంత నెగిటివ్ ఉండాలి. అంటే మనని మనం కరెక్ట్ చేసుకోవడానికన్నా పనికి వస్తుంది, లేకపోతే నిన్ను గొప్పని తయారు చేస్తానికన్నా అది పనికి వస్తుంది. అంతేనా? 100% రఘు. అంతే. అంటే ఆ నెగిటివ్ ఇంకొకరికి నష్టం చేయకూడదు కదా. ఎవరికి నష్టం చేస్తాం? మనం ఆ నెగిటివ్ అది ఎంతసేపు ఉంటుంది? నిజం బయటికి రానంత సేపు ఉంటుంది. నిజం బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ అంతా బుస్సున ఏది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళని ఏం చేయాలంటే, ఇప్పుడు వాడు చేస్తున్న తప్పనేది నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు నువ్వు ఖండించకూడదు, వెంటనే పైకి లేపాలి. ఇంకా పైకి లేపుకొని రావాలి. ఇంకా పైకి లేపుకొని వచ్చి మొత్తం సమాజం అంతా దీని సంగతి ఏందన్నప్పుడు చెప్పాలా. అప్పటిదాకా దాన్ని లేపుతూనే ఉండాలి. అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో కేసీఆర్ నిర్ణయాలు కలవరిస్తూ ఉన్నాడు కదా. TV9 డిబేట్లో కూడా మొదటి క్వశ్చన్ దాంతో స్టార్ట్ చేసాడు కదా. సోషల్ మీడియా ఈ లంగా యూట్యూబ్ ఛానల్ రఘు. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రఘు, కానీ మనం ఒకరిద్దరం మనుషులమై కొట్లాడినప్పుడు ఈ మనల్ని కిడ్నాపులు చేసి, దాడులు చేసి, హత్యాయత్నాలు చేసి, జైళ్ళల్లో బంధించి, కుటుంబాలను చిత్ర హింసలు పెడితే, మీ ఇంట్లో మీ సతీమని, నా ఇంట్లో నా సతీమని, 4 గోడల మధ్య చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఎన్ని రోజులు కన్నీళ్ళు పెట్టి ఉంటారు రఘు. అవును, వాస్తవం. ఇందులో ఎవడి పాత్ర నన్ను ఉందా? ఇప్పుడు మాట్లాడటం పాత్ర ఎవడు ఉండడు రఘు. నీవు ఏం చెప్తారు ఇప్పుడు? వాళ్ళ లెక్క ప్రకారం నువ్వు పోయినవే అనుకో, నువ్వు రోజు తన్నులో పడాలంటే నువ్వు రోజు తన్నులే పడాలి కదా, నువ్వు రోజు తనిపించుకోవాలి కదా, నువ్వు ఖాళీగా ఉంటే ఎట్లనే అని అంటారు. వాళ్ళది ఏం పోయింది? మస్తుగా చెప్తారు. వాళ్ళది ఏం పోలే. ఈ సమాజాన్ని మార్చాలనుకునేవాడు అనేక రకాల రూపాల్లో పైకి పోవాలని చూస్తూ ఉంటాడు. ఆ వాయిస్ నేను రేపు మాట్లాడే మాట మండల్లో రికార్డ్స్లో ఉంటుంది రఘు. అది అక్షరబద్ధం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది యూట్యూబ్లో ఉంటుండొచ్చు, కానీ రేపు అక్షరబద్ధం అవుతుంది. తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, పోలీసులు, అడ్వకేట్లు, ఎవరి విషయంలో అయినా ఎక్కడైనా నేను కంప్లీట్గా డాటా తీసుకొని మాట్లాడినా వాళ్ళ గురించి. కానీ ఒత్తిగా వీళ్ళు చెప్పినట్టుగా ఒక ఆయన చెప్తాడు, సపోజ్ ఖాళీగా వానికి ఏం పని ఉండదు అని బొమ్మకి ఏం పెట్టాడు, ఇక వట్టినే పెట్టి ఏ రఘు నువ్వు హౌలగా అని రాని పెడతాడు అలా. అంతే. వాడు ఎంత నీకోసం ఎంత పని చేసిండు చూడు. అంతే. అంటే ఒక అవలగాంతో ఇంకో అవలగాడే మాట్లాడగలుగుతాడు. అర్థమైందా రఘు? అంటే విషయం ఏంటంటే, ఈ విమర్శలు, ఈ ట్రోలింగ్లు, ఇవన్నిటిని కూడా వాటి గురించి నువ్వు ఆలోచిస్తే ఒక్క క్షణం ముందుకు పోలేవు రఘు. అవును. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోతారు. ఎప్పటికీ వాళ్ళకి ఇంకో పని ఉండదు కదా. వాళ్ళు అదే ఇక వానాకాలం సీజన్ లెక్క రాగానే అయిపోతుంది, మళ్ళీ కూడా ఇచ్చినోడు లేకపోయేసరికి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అంతే. మన పని అది కాదు కదా. ఈ సమాజం మన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. వీళ్ళు ఏదో చేస్తారా మనకు అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలి కదా రఘు. మనం ఆ పనే చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు యూత్ ఓట్స్ కొంత బీజేపీకి కూడా అనుకూలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా.